ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న కొన్ని భవనాలను డిమాండ్ చేస్తుంది. వారికి కావాలని అడుగుతుంది. ఆ డిమాండ్‌ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మనకు పోర్ట్‌లో గనుక అధికారికంగా వాటా ఇచ్చినట్టయితే, బదులుగా మనం కొన్ని ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే అది కూడా ఫెసిలిటీయే. హ్మ్. ఇక్కడ చక్రం తిప్పడానికి కాదు. హ్మ్. ఓన్లీ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి. అది ఆ అవకాశం ఉంటుంది. బట్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పుడు చేసుకోవచ్చు. అడుగుతున్న బిల్డింగ్స్ కూడా ఇప్పుడు కోటిలో ఉన్న వైద్య విధాన పరిషత్ బిల్డింగు, అదే రకంగా ఆహ్, హెరిటేజ్ బిల్డింగు, తర్వాత ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇట్లాంటివి ప్రధానమైనవి అడుగుతున్నారు. వాటి మీద ఎట్లాంటి డెవలప్‌మెంట్ ఉండే అవకాశం ఉంది? అంటే శాశ్వతమైన హక్కులు ఇవ్వడం అనంటే, అది కొద్దిగా మనకు నష్టం చేకూరుస్తది. ఒక లీజ్ హక్కులాగా ఇవ్వచ్చు. అయితే మనకు ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్ ఉంటేనే వాళ్ళకివ్వాలి. మనల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకివ్వడం అంటే, అది రేవంత్ రెడ్డికి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అయితది. ఆయన పరీక్షలో విఫలమైనట్టు అయితది. కాబట్టి మనకు నిరుపయోగంగా ఉన్న భవనాలేమన్నా ఉన్నట్టయితే, వాటిని వాళ్ళకు లీజ్‌కివ్వడంలో తప్పు లేదు. బట్ అది లీజే తప్ప, అది పర్మనెంట్‌గా మాత్రం వాళ్ళకు ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళకేమన్నా నిర్మించుకోవాలనుకుంటే, ఎక్కడో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే, ఆ భూమిలో కొంత వాళ్ళకు అవి అఫీషియల్‌గానే సేల్ చేసి, ట్రాన్సాక్షన్ ఎట్లుండాలంటే, ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ల్యాండ్ వాళ్ళకి అమ్ముతున్నాము. అమ్మినప్పుడు ఆ ల్యాండ్‌లో వాళ్ళ ఎన్నన్నా భవనాలు కట్టుకోవచ్చు. అది జెన్యూన్ అయితది. కానీ మనము రోడ్డు మీద పడి వాళ్ళకు భవనాలు ఇవ్వడము అనేది వైద్య విధాన పరిషత్‌కు మనకు భవనాలు లేవు. అది అడగడం అనేది కరెక్ట్ కాదది. ఇంకోటి హెరిటేజ్ ప్రాపర్టీస్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళు దాన్ని కూల్చేశారనుకోండి, తరతరాల చరిత్ర మనల్ని క్షమించదు. కాబట్టి అవి ఇవ్వకూడదు. అది. ఆ! ప్రధానంగా ఇవాల్టి డెవలప్‌మెంట్ చూస్తుంటే ఇక 10థ్ షెడ్యూల్ ఇష్యూస్ చాలా ఆ! క్రూషియల్‌గా అనిపిస్తున్నాయి. హ్మ్. మొత్తం 142 ఉంటే దాంట్లో 122, 23 దాకా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ లొకేషన్‌ని బట్టి డివైడ్ చేయాలంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏమో జనాభా దామాషా ప్రకారం చేయాలంటుంది. మీరెట్లా చూస్తారు? చట్టంలో ఏం చెప్పారో అది అమలు చేయాలి. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం అని చట్టంలో చెప్పలేదు. చెప్పనప్పుడు ఇప్పుడు చట్ట సవరణ జరగాలంటే ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి చట్టాన్ని గౌరవించాలి ఇద్దరు గూడా. ఇద్దరు ముఖ్యమంత్రులు గూడా. చట్టం చేసినప్పుడు కొంత అన్యాయం జరిగింది. ఉదాహరణకు పోలవరమే ఉంది. అది మనకు అనుమతి డీమ్డ్ టు బి గ్రాంటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అని రాశారు. హుహు. ఆ చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం గూడా విరుద్ధం. ఓకే. అయినా గూడా అప్పుడు తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతోని కేసీఆర్ గారు దాన్ని ఛాలెంజ్ పెద్దగా చేయలేదు. పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. విద్యాసాగర్ గారు ఒక రిట్ ఏసారు. హుహు. బట్ అది రాజ్యాంగ విరుద్ధం అట్లా రాయడం. హుహుహు. డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ ఏంది? హుహు. తెలంగాణ అప్పటికింకా ఏర్పడలేదు ఇంక అప్పటికి. అప్పటికి ఏర్పడకపోతే హ్మ్. ఏ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినట్టుగా భావించాలి అని. భావించాలని అట్లా ఇంపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్. హ్మ్. సానుకూల దృక్పథం తీసుకోవాలని చెప్పడం వేరు. హ్మ్. బట్ అది ఇంపోజ్ చేశారు మన మీద. హ్మ్. హ్మ్. ఆ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఓకే. అయినా కూడా క్వెషన్ చేయలేదు హ్మ్. కేసీఆర్. హ్మ్. ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు. సరే దానికి బదులుగా మనం కొంత నష్టపోయినా పర్వాలేదు. ఓకే. ఇద్దాము అని చెప్పి పోలవరంలో కొంత ముంపు గ్రామాలకు ఆ 7 మండలాలకు సంబంధించినంత వరకు మనల్ని అడగకపోయినా కూడా తిరగబడలేదు. ఓకే. కాబట్టి ఆ మేరకు వాళ్ళకు కొంత బెనిఫిట్ అయితే జరిగింది. రైట్. ఇప్పుడు 10 ఏళ్ల 2 రాష్ట్రాల గమనం జూసినాం. హ్మ్. అంతకుముందు 50 సంవత్సరాల ఉద్యమ కాలం, ఆకాంక్షలు అవన్నీ జూసినాం. హ్మ్. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోతున్న ఈ చారిత్రాత్మకమైన భేటీలో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎట్లాంటి ఛాలెంజింగ్ పరిస్థితి ఉండబోతుంది? ఏ అంశాలు బాగా ప్రెషర్‌గా ఉండబోతున్నాయి? వాళ్ళు అనుకుంటేనే ఛాలెంజ్. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటే, ఆ మనసు రేవంత్ రెడ్డి మనసు కాదు. ఆ మనసు చంద్రబాబు నాయుడు మనసు కాకూడదు. ఆ హ్మ్. మనసు 4,00,00,000 తెలంగాణ ప్రజలది, 6,00,00,000 ఆంధ్రదేశ ప్రజలది. ఓకే. ఆ మనసైతే గనక విశాల దృక్పథంతో కూర్చుంటే, ఇవేవి పరిష్కరించలేని సమస్యలు సమస్య కాదు. కాదు. కొన్ని ఇవాల్టికి ఇవాళ పరిష్కరించుకోవచ్చు. కొన్ని ఓవర్ ద వాయిదాలేయొచ్చు. పీరియడ్ ఓవర్ ద జరగవచ్చు. పీరియడ్ పరిష్కరించుకోవచ్చు. కూర్చో బట్ ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరినప్పుడే సక్సెస్ గాదు. చెర్లపల్లి దాటిందంటే సక్సెసే. ఎందుకంటే హుహు. ట్రాక్ మీదుంది. హ్మ్. నేననేది వీళ్ళ ఇవాల్టి డిస్కషను ఒక గుడ్ బిగినింగ్ గావాలి. ఓకే. ఇది ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ డెస్టినేషన్ చేరేదాకా రాబోయే 4 ఏళ్లలో ఈ కలయిక అనేది శాశ్వతం కావాలి. ఈ కలయిక సత్ఫలితాలనివ్వాలి. ఈ కలయిక 2 ప్రాంతాల 10,00,000 ప్రజల యొక్క ఆకాంక్షలకు ఇవాళ ప్రతిబింబంగా ఉండాలి. కానీ తెర వెనుక జరుగుతున్నది గూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే బావుంటది. నిన్నటి వెల్కమ్ ఏదైతుందో అది కొంచెం తెలంగాణ ప్రజల మనసుల్లో కొంత విషాదాన్ని నింపుతున్నది. ఏంటంటే, అంటే ఇంకొకరు సంతోషపడితే మేము గూడా సంతోషపడతాం. కానీ ఒక ప్రోటోకాల్ అనేది వేరే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా నిన్న ఇవ్వలేదు. ఓకే. హుహు.
నిన్న మొత్తం పసుమయం అయిపోయినాయి. అంటే మళ్ళీ ఒక దండయాత్ర ర్యాలీకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు 2 గంటలకు తీసుకొనియండి. సంబంధించి. ఇది ఒక దండయాత్రలాగా జరిగింది అంటున్నాను. ఓకే. అంటే ఒక 2 ఏళ్ల కింద, ఏడాది కింద పరిస్థితి ఏందంటే, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ పార్టీ. యాహ్! అసెంబ్లీలో చేయలేదు, పార్లమెంట్‌లో చేయలేదు. కానీ వాళ్ళ దూకుడుగా ఎందుకొస్తున్నది? ఓకే. అంటే మళ్ళీ ఒక తెలంగాణ మీదకి ఒక దండయాత్రలాగా పదవులు ఆశిస్తున్న వాళ్ళంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. హ్మ్. అంటే ఏదో హిడెన్ ఎజెండా ఉంది. మళ్ళీ తెలంగాణలో ఆ పార్టీని రివైవ్ చేయడానికి, ఆ పార్టీతో పాటుగా తన కూటమి మిత్ర బృందాన్నంతా కూడా తీసుకొని, ఈ తెలంగాణలో పాతుకుపోవడానికి ఒక జాతీయ పార్టీకి ఉంది టీడీపీ, మర్చిపోవద్దు మనం. యెస్. ఆ జాతీయ పార్టీ కాబట్టి తన ఉనికిని మళ్ళీ చాటుకోవడానికి నిన్న ఒక సంకేతాన్ని మాత్రం దానికి తెలుగుదేశం అంటే నిన్న పార్టీ జరిగిన విజయోత్సవ ర్యాలీకి ఇవాళ జరగబోతున్న ఈ ముఖ్యమంత్రుల భేటీకి లింక్ ఉందంటారా? డెఫినెట్‌గా ఉన్నది. ఎందుకంటే అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఎట్లా వ్యవహరిస్తారనే దాన్ని బట్టి, ఆయన తెలంగాణలో భవిష్యత్తులో ఇక్కడ రాజకీయ పార్టీగా సుస్థిరం చేయాలనుకుంటున్నారా? ఓకే. లేకుంటే తన శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తను పార్టీ పెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే తనను గెలిపించడానికి క్యాండిడేట్‌లను కూడా పెట్టలేదు ఆయన. ఓకే. నిన్నటి పసుపు తోరణాలు గాని, పసుపు ర్యాలీ గాని, రేవంత్ రెడ్డి గెలిచినాడు కూడా కనబడ్డాయి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గాంధీ భవన్ దాకా కనబడ్డాయి. హ్మ్. గాంధీ భవన్ దగ్గర కూడా కాంగ్రెస్ జెండాలు డామినేట్ చేయలేదు. హ్మ్. అంటే తనను ప్రతినిధిగా చంద్రబాబు భావిస్తే ఒకటి. ఓకే. లేదు తనే పాదుకుపోవాలి, బేస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంకోటి. హ్మ్. ఈ 2 గూడా వారికి శుభ సూచకాలు గానీ, తెలంగాణకు మాత్రం ఆ శుభ సూచకం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకే. ఒకవేళ అదే జరిగితే అందరికంటే అదృష్టవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓకే. పొలిటికల్ కాగలిగిన కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్టుగా చంద్రబాబు ఎంట్రీ ఏదైతే ఉన్నదో మళ్ళీ కేసీఆర్‌ను బలోపేతం చేస్తుంది. ఆయనకు ఒక అస్త్రం చేతికొచ్చినట్టుగా ఒక పాశుపతాస్త్రం. యాహ్! రైట్. థాంక్ యూ థాంక్ యూ. ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.